చలో ఆకివీడు, చలో ఆకివీడు. ఎవరు ఈ పిలిపిచ్చారో ఎవరికీ స్పష్టత లేదు కానీ హిందూ సంఘాలన్నీ ఆకివీడుకు రండి, రేపక్కడ మనం ధర్నా నిర్వహిద్దాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ అనండి, ట్విట్టర్ అనండి, వాట్సాప్ గ్రూపుల్లో అనండి బాగా వైరల్ అయ్యింది. ఆకివీడు ఇప్పుడు పొలిటికల్ అండ్ రిలీజియస్ హాట్ స్పాట్ గా మారిపోయింది. రామాలయ పునర్నిర్మాణ వివాదం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర వ్యాప్త ఉత్కంఠకు దారితీసింది. మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటనలో జరిగిన ఘర్షణలు, దాడుల ఎపిసోడ్తో ఆ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిపోయింది. దీనికి నిరసనగా అటు హిందూ సంఘాలు ఇటు క్రిస్టియన్ సంఘాలు పోటాపోటీగా చలో ఆకివీడుకు పిలుపునిచ్చాయన్న ప్రచారం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. అసలు ఆకివీడులో ఏం జరుగుతోంది? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రామాలయ వివాదం, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చలో ఆకివీడు పిలుపులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అటు హిందూ సంఘాలు ఇటు క్రిస్టియన్ సంఘాలు వాట్సాప్ గ్రూప్ లో, ఫేస్బుక్ పోస్టుల ద్వారా పోటాపోటీగా చలో ఆకివీడు అంటూ పిలుపునిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది. ఎవరు తిరిగి దానికి రిప్లై కౌంటర్గా పిలిపించారో తెలియదు కానీ చలో ఆకివీడు, క్రైస్తవులంతా కదిలి రండి అంటూ క్రైస్తవుల పక్షంగా కూడా పిలుపునివ్వడం ఒక సంచలనంగా మారింది. అయితే ఈరోజు వార్తా కథనం ఏంటంటే, పోలీస్ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిపోయి జిల్లా అంతా కూడా ఎక్కడికక్కడ బస్సులను చెక్ చేయడం, వాహనాలను నిలిపివేయడం, చెక్ చేయడం, కార్లను చెక్ చేయడం, ద్విచక్ర వాహనాలను కూడా ఆపి చెక్ చేయటం, అరెస్టులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అన్న వార్తా కథనం ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. వెంటనే దీనిపై స్పందిస్తూ ఈ వార్తా కథనాన్ని మన వ్యూవర్స్ కోసం సిద్ధం చేస్తున్నాను. ఇకపోతే పోలీసులు బజరంగ దళ గుంపులను అరెస్టు చేశారు అనే వార్తా కథనాలు కూడా సంచలనంగా మారాయండి. ఏలూరు ప్రాంతంలో కరాటే కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఆకువీడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైందవ సంఘాల నేతల్ని వరుసగా పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు అక్కడ మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఆకువీడులో భారీగా పోలీసులు మోహరించారు. 50 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కైకలూరులో కరాటే కళ్యాణిని కూడా అరెస్ట్ చేశారు. రామాలయం కట్టి తీరుతామంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆకువీడు సమీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి వెహికల్ను ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు అలౌ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం చెక్ చేస్తుంది సిబ్బంది. ఏలూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి బజరంగ్ దళ్ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చుట్టూ చెక్ పోస్టులు, బారిగేట్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చాలామంది హిందూ సంఘాల నాయకుల్ని, ఓవైపు బజరంగ్ దళ్, మరోవైపు కరాటే కళ్యాణి, మరికొంతమంది హిందూ సంఘాలు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రామాలయం కట్టాల్సిందే అని చెప్పి హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి, హిందువులందరూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఎవరైనా సరే గుంపులుగా వచ్చినా, రామాలయం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. 144 సిఆర్పిసి ప్రకారం మేము అక్కడ అరెస్టులు చేస్తాం. సెక్షన్ 163, సెక్షన్ 144 సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము అరెస్ట్ చేయడానికి మాకు హక్కు ఉంది. ఎవరూ కూడా ఆకువీడు నగర పంచాయతీలోకి లోపలికి వచ్చే ప్రయత్నం చేయొద్దు, ఆందోళన వ్యక్తం చేయొద్దు, నిరసన కార్యక్రమాలకి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు చెప్పడం మీరు చూస్తున్నారు. పోలీసులు అయితే వీరిని అడ్డుకున్నారు. ప్రస్తుతానికి పోలీసులు కూడా వారితో సంప్రదింపులు చేస్తున్నారు. దయచేసి ఆ గ్రామం వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీరందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు కూడా దాదాపు వీరిచ్చిన సమయం 2 గంటలకు ఆకివీడు చేరుకుంటామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయితే వీరిని ఇక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు కూడా వీరిని అరెస్ట్ చేసి తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా చలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా ఇక్కడ రాకూడదని చెప్పిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ కూడా పోలీసులు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతానికి వారందరినీ కూడా
ఒక ప్రైవేటు వెహికల్లో వీరందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీరిని అందరినీ కూడా ఒక ప్రైవేట్ వెహికల్లో స్టేషన్కు తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఎవరికి అనుమతి లేదు. గోదావరి జిల్లా ఆకువీడిలో మాత్రం ఉత్కంఠ ఇంకా అలాగే కొనసాగుతోంది. హిందూ సంఘాలు తలపెట్టిన ర్యాలీ నేపథ్యంలో అక్కడ ఇంకా కూడా హై టెన్షన్ వాతావరణమే నెలకొన్నట్టుగా మనకు సమాచారం. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. నిరసనకారులు అందరినీ కూడా అడ్డుకొని ఉన్నారు. ఈ క్రమంలోనే ఆకువీడు వెళుతోన్న సినీ నటి అలాగే హిందూ ధర్మ ప్రచారకురాలు కరాటే కళ్యాణిని పోలీసులు కైకలూరు వద్ద అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఆకువీడిలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు కానీ లేకపోతే సభలకు కానీ అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. నిజం చెప్పాలంటే ఈవిడకి ఎందుకండి తలా తోక తెలియదు, సరిగా చదువుకున్న వ్యక్తి కూడా కాదు. ఏదో సినిమాల్లో చిన్న చితకా వేషాలు వేసుకుంటూ కాలం గడుపుతూ ఈ మధ్య ఏదో హిందుత్వాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్లుగా ఝాన్సీ రాణిలాగా కొన్ని కౌంటర్లు ఇస్తూ కొన్ని విధాలుగా క్రైస్తవులను అవమానకరంగా మాట్లాడుతూ ఏదో తనకు తానే నాయకురాలన్నట్టుగా ఊహించుకొని ఏదో నలుగురు నేసుకొని తిరుగుతూ ఉంటుంది ఈవిడ. త్రిబుల్-ఆర్ ఎమ్మెల్యే గారు బహుశా ఈయన లాంటి ఎమ్మెల్యేని నేను ఇప్పటి వరకు చూడలేదండి. మీరు కూడా చూసుండరేమో అని నేను అనుకుంటున్నా. ప్రజానాయకుడు అనేటువంటి వ్యక్తి సాధారణంగా ప్రజల అభిష్టం మీద నడుచుకుంటాడు. అవసరమైతే తన ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి అవసరమైతే పార్టీలకు అతీతంగా కూడా ప్రజాపక్షంగా నిలబడేవాడే నిజమైన ప్రజానాయకుడు ఏ పార్టీలో ఉన్నా కూడా. కానీ ఈ త్రిబుల్-ఆర్ గారు ఒక వైవిధ్యభరితమైన వ్యక్తిలాగా మనకు అనిపిస్తాడండి. ఇతను ఎప్పుడు కూడా కాంట్రవర్సీలోనే మునిగి తేలుతూ ఉంటాడు. ఏ పార్టీలో ఉన్నా కూడా అప్పుడప్పుడు పార్టీల కండవలు మార్చుకుంటూ ఉంటాడు. ఇది మనకు తెలిసిందే ఆయన నైజం. ఇకపోతే చాలా కుట్రపూరితంగా క్రైస్తవ్యం మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈయన విషయం కక్కుతూనే వస్తున్నారు. నేను ఏపీ స్టేట్కు సంబంధించి క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. మేము చాలాసార్లు ఈయన విషయంలో కలిగించుకొని ఖండించాము, ప్రేమతో చెప్పే ప్రయత్నం చేశాము. ఆయన్ని ప్రేమిస్తున్నాము. ఆయనే కాదండి, భారతీయులందరూ రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని, క్షేమంగా ఉండాలని, దేశమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా క్రైస్తవ సమాజం అంతా ప్రార్థిస్తుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ఆకివీడులో జరుగుతున్నటువంటి గొడవలన్నింటికీ మూలం కేవలం ఈ త్రిబుల్-ఆర్ అనే వ్యక్తే. పైగా ఈయన ఏదో ఉపసభాపతిగా కూడా ఉన్నట్టున్నాడు. మరి ఎందుకు ఈయనకింత అహంకారమో, ఎందుకు ఈయనకింత గర్వమో? పైకి మాట్లాడేటప్పుడు చాలా నమ్రతగా, మెల్లగా, చల్లగా మాట్లాడతాడండి. కానీ అతని కడుపు నిండా విషాన్ని నింపుకుని ఉన్నాడు. విషం చిమ్ముతూ ఉంటాడు క్రైస్తవ సమాజం మీద. అయితే అసలు లేనిపోని గొడవలు, ఈ గొడవలకు కారణం ఎవరండి? ఈ సంఘటనకు కారణం ఎవరండి? ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి అరెస్టులు, హై టెన్షన్, ఆకివీడులో హై టెన్షన్. ఒకవైపు క్రైస్తవులు పిలుపునిచ్చి, ఒకవైపు హిందూ సంఘాలకు హిందువులు పిలుపునిచ్చి, ఈ దెబ్బలాటలు, ఈ కొట్లాటలు, ఈ దాడులు అవి చిన్నవో కావచ్చు, పెద్దవో కావచ్చు, పక్కన పెడదాం. అసలు ఈ టెన్షన్కి కారణం ఎవరు? ఒక ప్రజానాయకుడు అని చెప్తే చాలా సిగ్గుసేటుగా లేదు? దేశానికే సిగ్గుచేటు. ఒక ప్రజానాయకుడి వలన, అది కూడా ఉపసభాపతి వలన సమాజంలో ఒక అలజడి రేగింది. ఇది సిగ్గుచేటు. ఆయన అసలు ఆ పదవికి రాజీనామా చేసి, పార్టీని వదిలేసి, ఆ రాజకీయాలు కూడా వదిలేసి, హిందూ మతంలోకి వెళ్ళిపోయి పూర్తిగా ఒక హిందూవాదిగా తిరిగితే పర్వాలేదు, ఇట్లాంటివి మనం సహించవచ్చు. ఎందుకండి రాజీనామా చేసేయండి త్రిబుల్-ఆర్ గారు, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేయండి, ఉపసభాపతిగా మీరు దిగిపోండి. మీలాంటి వాళ్ళ వలన న్యాయం జరగదు, మీలాంటి వాళ్ళ వలన ప్రజలకు మంచి జరిగేటట్లు ఏం కనబడట్లేదు. సో ఈయన ఒకవైపు అక్కడ రామాలయం కట్టాల్సిందే అని స్టేట్మెంట్ చేస్తూ డబ్బులు కలెక్ట్ చేశాడంట. ఇంచుమించుకు ఒక 40-50 లక్షల రూపాయలు ఇప్పటికే పోగు చేశాడంట. సరే,
నిజ నిర్ధారణ చేస్తే అక్కడ అసలు రామాలయం లేదు, అంతకుముందు అది ఏదో వేరే ఒక సత్రం లాంటిది. తర్వాత అక్కడ గొంతుకమ్మ అనేటువంటి వాళ్ళని దళితులు ఆరాధించేవాళ్ళు కొంతకాలం, ఆ తర్వాత అది అయిపోయింది. పాడుపడ్డటువంటి దాంట్లోకి ఎవరో తీసుకెళ్ళి రీసెంట్గా ఒక రాముడి విగ్రహం పెట్టి ఏదో ప్రయత్నం చేశారు అక్కడ. దానికి ఒక టాప్ లేదు, వర్షం వస్తుంది, ఎండకి ఎండిపోతుంది, అది సరైనటువంటి విధానంలో ఉన్న స్థలం ఇల్లు కూడా కాదది. అలాంటి పరిస్థితుల్లో ఈయన అక్కడ కలిగించుకుని ఎవరో ఒకరిద్దరు కంప్లైంట్ చేస్తే ఎవరో ఒకరిద్దరు మాటలు విని ఊరంతా కలిసి వచ్చి, బాబు ఇక్కడ మేమంతా క్రైస్తవులమే, మాకు ఇక్కడ ఎలాంటి టెంపుల్ వద్దంటే వాళ్ళని నిర్లక్ష్య పెట్టి మీరెవర్రా అన్నట్లుగా అహంకార ధోరణిలో మాట్లాడి ప్రవర్తించి కట్టే తీరతానంటూ ఛాలెంజ్ చేసి దాని పక్షంగా కొంతమంది మతోన్మాదులను కూడగట్టుకొని ఇదంతా చేస్తూ ఇప్పుడు ఈ నాన్సెన్స్ జరగడానికి ఆకివీడు పెదపేటలో ఆకివీడు ప్రాంతం హైటెన్షన్తో మునిగిపోవటానికి ఈయనే కారణం. ఇది ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచించాలి, పెద్ద నాయకులు కూడా దీని గురించి ఆలోచించాలి. ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళ దృష్టి కూడా ఇది వెళ్ళాలి, వాళ్ళు కూడా ఇది ఆలోచించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది చాలా తప్పు కదండి. అక్కడ వద్దో మాకని ఊరంతా ఏకమై చెప్పారని ఆయనే అంటున్నాడండి. కావాలంటే మీకు ఆయన మాటలే మీకు వినిపిస్తా వినండి. అసలు ఫస్ట్గా ఏం జరిగిందో ఆయన నోటే వినండి. ఆ మాటలు వింటే ఈయందే తప్పు అని మనకు అర్థమవుతుంది. అయితే చాలామంది వచ్చారు. వచ్చి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో మేమంతా క్రిస్టియన్లు ఉంటాం, ఇక్కడ రాముడి గుడి ఉండటానికి వీల్లేదు, అందుకనే మేము దీన్ని ఇలాగ క్లోజ్ చేయించేసాం అని డైరెక్ట్గా, అది కూడా రికార్డ్ అయింది. ఆయన వచ్చి ఇక్కడ అందరూ క్రిస్టియన్స్, సో ఇక్కడ మీరు రాముడని ఇంకోటని ఎటువంటి విభేదాలు తీసుకురావద్దు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అలా ఉన్నప్పుడు నేను ఇది కరెక్ట్ కాదు, మేము దేవాలయం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది కదిపితే, సో గ్యారంటీగా ఇక్కడ పునర్నిర్మిస్తాం. ఊరంతా వచ్చారు, మాకు ఇక్కడ ఎవరో క్రిస్టియన్స్ లేవండి, మాకు కట్టొద్దన్నారు అని చెప్పారు, నేను కడతానన్నాను అని ఆయన చెప్తున్నాడు. నీకెందుకు? కాస్త ఏదంటారు కదా, సిగ్గుండాలి కదా. ఇప్పుడు నేను క్రిస్టియన్ చర్చి కడతాను అంటాను అనుకోండి, ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ఊరంతా వద్దు బాబు ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరు లేవు, మేమందరం హిందువులమే అంటారు. నాకు కాస్త బుర్ర ఉండాలి, సిగ్గుండాలి కదా నేను కడతానంటానికి. కనుక ఇలా కాకుండా ప్రతీకారంగా పంతాలకు పోయి నా మాట నెగ్గాలి, నేను అధికారంలో ఉన్నాను అన్న అహంకారంతో రకరకాలుగా ప్రవర్తించి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ చివరికి ఎట్లా దిగజారాడంటే, చివరికి ఆకివీడు ప్రాంతంలో ఉన్నటువంటి అనఫిషియల్గా ఉన్నటువంటి చర్చీల జాబితా ఒకటి తీసి 113 చర్చీలు ఇవి ఇళ్ల మీద ఏదో పైన కట్టారు, ఇళ్లలో జరిగిస్తున్నారు, ఇవి అసలు గుడులే కాదు అని నోటీసులు కూడా పంపటం, ఇది పెద్ద పరాకాష్ట. ఆయన పిచ్చి పరాకాష్ఠకి చేరిందని చెప్పడానికి ఇది ఒక సాదృశ్యం. ఏంటండి ఇది? ఇప్పుడు ఆయన చేసే ఈ పిచ్చి పనికి అంటే అసలు దీనికి దానికి సంబంధం ఏంటి? అక్కడ రాముడు మందిరం కట్టాలన్న వివాదం జరుగుతుంటే క్రైస్తవులు యాంటీ అవుతున్నారు కనుక క్రైస్తవుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏముందా అని ఆలోచన చేసి ఈ చర్చిల మీద ఒక సర్వే చేయించి లిస్టు తెచ్చి అనౌన్స్ చేసి పోలీసులకు కేసులు పెట్టి అది చేసి ఇది చేసి వాళ్ళకి నోటీసులు పంపాడండి, అధికారం ఉంది కాబట్టి. ఏంటి నాన్సెన్స్ ఏంటండి? ఇప్పుడు మసీదులు ఉంటాయి, హిందూ టెంపుల్స్ ఉంటాయి, వాటికి ఉన్నాయా? అన్నిటికీ ఎక్కడున్నాయో లెక్కలు చూపించండి. ఏ ఊర్లో ఉన్నాయి, దేనికి ఏ యొక్క మసీదుకి లేకపోతే ఏ యొక్క ఆ హిందూ టెంపుల్కి అధికారపూర్వకంగా కట్టారో చూపించమనండి. ఏ గ్రామాల్లో ఉన్నాయో, ఏ పట్టణాల్లో ఉన్నాయో. ఎక్కడన్నా చర్చిలు కట్టినా మసీదులు కట్టుకున్నా వారి సమూహాన్ని బట్టి వారి మత విశ్వాసాన్ని బట్టి వారు కట్టుకుంటారు సహజంగా. కలెక్టర్ గారే పర్మిషన్ ఇవ్వాలన్న వాయిస్ అన్నది గత కొద్ది సంవత్సరాలుగా 1-2 సంవత్సరాలుగా వచ్చినటువంటి వాయిస్ ఇది. సాధారణంగా మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు వాళ్ళని అడిగి కట్టుకుంటారు. సహజంగా అసలు అడిగే పరిస్థితి కూడా లేకుండా ఒక 60-70 ఏళ్ళు వెనక్కి వెళితే ఎవరిని అడిగే పరిస్థితి లేకుండానే సహజంగా స్థలం కొనుగోలు చేసుకుని ఒక ప్రక్కన పెట్టుకుని దాంట్లో వారి మతానికి సంబంధించి కట్టుకుంటారు. వారిని గౌరవించుకుంటారు, ఎవరు విమర్శించరు, ఎవరి గుడులు వాళ్ళు కట్టుకుంటారు, ఎవరి ఆరాధనలు చేసుకుంటారు. దీనికి పర్మిషన్ ఉందా అంటే వివాదం వస్తే ఇప్పుడు పర్మిషన్ గుర్తొచ్చిందా? ఉండిలో ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఎమ్మెల్యే అయ్యి? అప్పుడు ఎందుకు మీకు ఇది గుర్తు రాలేదు? అప్పుడు ఎందుకు అక్రమంగా చేస్తున్నారు వీళ్ళు అని అప్పుడే ఎందుకు చర్య తీసుకోలేదు క్రిస్టియన్ చర్చిల మీద? కాబట్టి ఇది కేవలం ప్రతీకారం తీర్చుకోవటానికి, ఆయన పంతం నెగ్గించుకోవటానికి ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారు కనుక, క్రైస్తవులు ఆయన వ్యతిరేకిస్తున్నారు కనుక ముఖ్యంగా
క్రైస్తవ్యం మీద విషం కక్కే ప్రయత్నం ఇది. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, ఇదండి. అక్కడ హై టెన్షన్గా ఉంది అన్నది వాస్తవమే. అక్కడ చాలా మరి పరిస్థితులు చేజారేలాగున్నాయి. నాకు తెలిసి రాను రాను ఇదంటారు కదా, చిలికి చిలికి గాలివానలాగా మారేటట్టుగా ఉంది అని. ఈయన వలన దేశంలో హైందవులు క్రైస్తవుల మధ్య ఆరని కారుచిచ్చు రేగేటట్టుగా ఉంది అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయాలేంటో స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.